రేవంతు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాననుకున్నారు కానీ ఏమన్నా గ్రౌండ్ రిపోర్ట్స్ ఏమన్నా తేడా వస్తున్నాయి. ఆయన మాట్లాడుతున్న భాష అకస్మాత్తుగా ఏయో మాట్లాడేయడం, లేకపోతే బెదిరించేసేయడం, మాట్లాడేయడం, ఒక అన్రెస్ట్ కనబడుతుంది. మనిషిలో చిరునవ్వు కనబడట్లేదు. ఎప్పుడు నవ్వుతా మాట్లాడుకుతా సరదాగా సెటైర్లు వేసే మనిషిలో ఒక అసహనంతో అసంతృప్తితో మాట్లాడేటటువంటిది కనబడుతుంది. నన్ను జూబ్లీహిల్స్లో తేడా కనబడుతుందా? యాక్చువల్గా ఇక్కడ బీజేపీ అసలు పోటీలోనే లేదు, అది బీఆర్ఎస్కి మనకి మధ్యనే అన్నటువంటి కాన్సెప్ట్లో ఊహించారు. యాక్చువల్గా ఏంటంటే జూబ్లీహిల్స్ చరిత్ర చూసుకుంటే అందరికీ తెలిసిందే. నేను మరోసారి గుర్తు చేస్తున్నా, తెలియని వాళ్ళకి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత జూబ్లీహిల్స్ తెలుగుదేశం పార్టీ పోటీ చేసి బీజేపీ సహకారంతో 2014 గెలిచింది. విడిపోయిన తర్వాత, విభజన తర్వాత 2018లో మళ్ళీ జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే